గాయస్ టైం వచ్చేసి 4 అవుతుంది అనమాట. నాకేమో నైట్ నిద్ర పట్టలేదు ఫుడ్ తినక. సో 4 AM బిర్యానీ తిని చాలా రోజులు అవుతుంది. సో 4 AM బిర్యానీకి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాను. అంటే ఈ టైంకి మరి ఉంటుందో కూడా తెలియదు అది. సో ఇప్పుడైతే వెళ్దాం. వెళ్ళి ఉంటే కనుక తినేసి ఫుల్గా అప్పుడు పడుకుందాం. తుఫాన్ కదా, సో వర్షం వల్ల బయట అయితే ఎవరు లేరు. పైగా ఎర్లీ మార్నింగ్ కదా, చాలా నిర్మానుష్యంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ కదా, వర్షం పడే ఆగింది ఇప్పుడే. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. అంటే నేను మార్నింగ్ లేచి చాలా రోజులు అవుతుంది. అంటే యాక్చువల్లీ మనం పడుకోలేదు, నైట్ నుంచి మనం అలా మెలుకున్నాను ఉన్నాం. మనం వచ్చేసరికి క్యాన్సిల్ అయ్యింది కదా, సో ఆ టైంకి అయిపోయిందంట. సో మనం ఏంటంటే ముందే ఫోన్పే చేశాను. తీరా వచ్చాక నిద్ర అనుకుని వచ్చాక ఉండకపోయింది అనుకో అయిపోతాం, నిద్ర వేస్ట్ అనమాట. అందుకే ముందుగా ఫోన్పే చేశాను అనమాట. నేనైతే లేట్గా రావడం వల్ల బిర్యానీ అయితే అంత హీట్గా లేదనమాట. బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇది రెగ్యులర్ గా మనం తినే బిర్యానీలా ఉండదు, డిఫరెంట్ టేస్ట్ అనమాట. దొన్నె బిర్యానీ ఇది. రైస్ వచ్చేసి జ్యూసీగా ఉంటది, పీసెస్ వచ్చి చికెన్ పకోడీ టైప్ ఉంటది అనమాట. ఆ బిర్యానీకి పీసెస్ కి కాంబినేషన్ అయితే చాలా బాగుంటది. నేను ఇది 4th టైమో 5th టైమో తినడం. ఈ టైం కి ఈ టైప్ ఆఫ్ ఫ్లేవర్ ఉన్న బిర్యానీ అయితేనే మనకు బాగా సెట్ అవుతుంది. మీలో ఎవరైనా ఈ బిర్యానీ టేస్ట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంటికి రిటర్న్ అయిపోయే టైంకి మాత్రం వర్షం అయితే ఆగిపోయింది. సో మళ్ళీ లక్ బాగుందనమాట. ఇలాంటి టైంలో వేడిగా టీ తాగితే ఉంటుంది, మామూలుగా ఉండదు. టీ తీసుకున్నాం కార్లో. సో టీ తాగేసి ఇంటికి వెళ్ళిపోవడమే. బాగుంది, టీ బాగుంది.